అందరికీ నమస్కారం. నేను మీ రఫీ. వెల్కమ్ టు రఫీ మోరల్ టాక్స్. మిత్రులారా, ఈ వీడియో ద్వారా మీకు తెలుపబోయే ముఖ్య అంశం మాట, దాని ప్రాధాన్యత. ఒక మాట వల్ల యుద్ధం జరిగితే, ఒక మాట వల్ల సంధి జరుగుతుంది. అలాగే ఒక మాట వల్ల బాధ కలిగితే, ఒక మాట వల్ల ఓదార్పు కలుగుతుంది. ఒక మాట వల్ల అన్యాయం జరిగితే, ఒక మాట వల్ల న్యాయం జరుగుతుంది. ఒక మాట వల్ల ద్వేషం కలిగితే, ఒక మాట వల్ల ప్రేమ కలుగుతుంది. ఒక మాట వల్ల అవమానం కలిగితే, ఒక మాట వల్ల గౌరవం కలుగుతుంది. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట ఆలోచించి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఉదాహరణకు, మాట అనేది ఒక వాహనం అనుకోండి. దానిని జాగ్రత్తగా నడిపినట్లయితే సురక్షితంగా గమ్యాన్ని చేరుకుంటాం. కానీ ఏమాత్రం అజాగ్రత్తగా నడిపినా ప్రమాదానికి గురై ప్రాణాలు సైతం కోల్పోవచ్చు. కాబట్టి మాట్లాడే ముందు ఈ 3 నియమాలు పాటించాలి. నెంబర్ 1, ఒకటి, మాట 100% నిజమై ఉండాలి. అలాగే మన మాట మంచిదై ఉండాలి. 3, మన మాట వల్ల ఇతరులకు ప్రయోజనం ఉండాలి. మన కుటుంబంలో గనక భార్య భర్త, తల్లి తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అత్తా కోడళ్ళు, బావ బావమరిది, ఇలా ప్రతి కుటుంబ సభ్యులు మాట్లాడేటప్పుడు ఈ 3 నియమాలు గనక పాటిస్తే వ్యక్తుల మధ్య ప్రేమ, నమ్మకం, గౌరవం లాంటి అనుకూల భావాలు ఏర్పడి కుటుంబం కలహాలకు దూరమై ఆనందంగా ఉంటుంది. మరి అలాగే మన సమాజంలో కూడా ఈ 3 నియమాలు గనక పాటిస్తే ఉపాధ్యాయుల విద్యార్థుల మధ్య, యజమాని కార్మికుల మధ్య, అధికారి ఉద్యోగుల మధ్య, అలాగే నాయకుడు దేశ పౌరుల మధ్య కూడా సత్సంబంధాలు నెలకొని వీరిలో కూడా ప్రేమ, నమ్మకం, గౌరవం లాంటి అనుకూల భావాలు ఏర్పడి సమాజం స్వర్గతుల్యం అవుతుంది. ఇక రండి, మన ధార్మిక గ్రంథాలు మాట గురించి ఏమంటున్నాయో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా భగవద్గీత 16వ అధ్యాయము 2వ శ్లోకంలో అహింస సత్యమ క్రోధ అంటే ఏ ప్రాణిని బాధ కలుగజేయకుండా, కోపం లేకుండా నిజమే మాట్లాడాలి. అలాగే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనాల్లో యేసు అంటున్నారు, నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శా దినమున లెక్క చూపవలసి ఉంటుంది. అలాగే నీ మాటను బట్టి నీతిమంతుడువని, నీ మాటను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు అన్నారు. అలాగే ఖురాన్ గ్రంథంలో కూడా ఖురాన్ 17వ సూర 53వ ఆయత్లో నా దాసులకు చెప్పు, వారు తమ నోటితో అత్యుత్తమమైన మాటనే పలకాలి అని. చూశారు కదా మన ధార్మిక గ్రంథాలు మాటకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాయో. కాబట్టి మనం అందరం మాట్లాడేటప్పుడు ముందు చెప్పిన ఈ 3 నియమాలు అనగా, 1, మన మాట ఎప్పుడు సత్యమై ఉండాలి. అలాగే 2, మన మాట మంచిదై ఉండాలి. అలాగే 3, మన మాట వల్ల మనకు ఇతరులకు ప్రయోజనం ఉండాలి. ఇవి పాటిస్తే మనుషుల మధ్య నమ్మకం, గౌరవం, ఐక్యత సాధ్యమై దేశాభివృద్ధి మరియు ప్రపంచ శాంతి కూడా సాధ్యమవుతుంది. కాబట్టి మాట్లాడే ప్రతిసారి ఆలోచించుకుని మాట్లాడదాం. జై హింద్.